వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఆకలి ప్రపంచాన్ని ఎప్పటి నుంచో పీడిస్తోన్న అతిపెద్ద సమస్య. దీనికి ఒకే ఒక సమాధానం, ఆహారం. దేన్నైనా భరించగలమేమో కానీ ఆకలిని తట్టుకోవటం ఎవరికైనా చాలా కష్టం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్ని కోట్ల మందికి ఆహారం అందించడం ఇంకా పెద్ద కష్టం. ప్రపంచ మనుగడంతా ఆహారం మీదే ఆధారపడి ఉంది. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఎన్టీవీ స్పెషల్ ఫోకస్ మీకోసం. కోటి విద్యలు కూటి కొరకే అన్నారు. నిరుపేదైనా సరే, దేశాధినేత అయినా సరే వేళ దాటిందంటే ఆకలి తాళలేరు. టైంకి ఇంత కడుపులో పడాల్సిందే. మనిషి అత్యవసరాలైన కూడు, గూడు, గుడ్డ, నీడల్లో అత్యంత ఖరీదైంది ప్రాణాలు నిలిపే ఆహారమే. ఈ ఏటి ఆహార దినోత్సవ నినాదం వ్యవసాయ కుటుంబాలు, వాటి ద్వారా ప్రపంచానికి ఆహారం అందించడం, భూ పరిరక్షణ. ఈ మూడు అంశాల్ని అత్యంత కీలకమైనవిగా గుర్తించింది ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ. శరీరం ఒక గడియారం లాంటిది అని చెబుతారు. ఇందుకు ప్రధాన ఆధారం ఆకలి. సమయానికి బడిగంట మోగకపోయినా, గుడిగంట మోగకపోయినా మన లోపలి ఆకలి గంట మాత్రం టెన్షన్గా మోగుతుంది. తినే వేళయిందని గుర్తు చేస్తుంది. మనిషికి ముప్పొద్దుల ఆకలేస్తుంది. అన్నం ముద్ద పడితే కాని ఆకలి తీరదు. ప్రస్తుత పరిస్థితుల్లో 4 వేళ్లు నోట్లోకి పోవాలంటే అదేమంత తేలికైన విషయం కాదు. అన్నదాత ఇల్లు ఒళ్ళు గుళ్ళ చేసుకుంటే కాని అన్ని బియ్యపు గింజలు పుట్టడం లేదు. మధ్యలో వానలు, వరదలు, తుపాన్లు రైతు వెన్ను విరచడానికి రెడీగా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ఆహార ధాన్యాలను పండించడం ఎంత కష్టమో కరెంటు ట్రాన్స్ఫార్మర్ల మీద విగత జీవులై వేలాడుతున్న రైతన్నలే సాక్షి. పురుగుల మందు తాగి ఉసురు తీసుకుంటున్న అన్నదాతలే ప్రత్యక్ష సాక్షి. ఉరితాడుకు వేలాడుతున్న ఆ నేల తల్లి పుత్రులే సాక్షి. ఈ ప్రపంచంలో సిగరెట్లు తయారు చేసేవాడు కోటీశ్వరుడు, మద్యం తయారు చేసేవాడు కోటీశ్వరుడు, కానీ ఆహార ధాన్యాల్ని పండించేవాడు మాత్రం బికారి. సేద్యం అంత నష్టదాయకమైన వ్యవహారంగా మారిపోయింది. ఒకానొక కాలంలో వ్యవసాయ ఆధారిత దేశంగా, అన్నపూర్ణగా, ప్రపంచ అక్షయ పాత్రగా పేరున్న దేశం మనది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కరువు కాటకాలు, ప్రకృతి వైపరీత్యాలు పీక్కు తింటున్న దళారులు, వ్యాపారులతో వ్యవసాయం అంటేనే వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు వైరాగ్యం వచ్చేసింది. సేద్యం మాకొద్దు మొర్రో అంటూ తరతరాల సేద్యాన్ని వీడి ఎన్నో కుటుంబాలు బతుకు తెరువుకు మరో దారి చూసుకుంటున్నాయి. పెద్ద పెద్ద భూస్వాములు ఉన్న పొలాలు అమ్మేసి పట్టణాలకు వెళ్లి వ్యాపారాలు చేసుకుంటుంటే చిన్న సన్నకారు రైతులు పొద్దస్తమానో అప్పుల ఊబిలో కూరుకుపోయి కూలీనాలితో బతుకీడ్చాల్సిన పరిస్థితి. క్రాప్ హాలిడే లాంటి అనుభవాలు మన దేశంలో రైతు కుటుంబాల మనుగడ సాధ్యమేనా అన్న ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయి. మన దేశంలో సగం రైతు కుటుంబాలు రుణభారాన్ని మోస్తున్నాయని యూపీఏ 2 సర్కారు హయాంలో జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడైందంటే సేద్యం ఎంత గుదిబండగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. 125 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో మొత్తం 9 కోట్ల రైతు కుటుంబాలున్నాయి. వీరిలో 4.5 కోట్ల కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. రైతు కుటుంబాలపై రుణభారం అన్న అంశంపై చేసిన నేషనల్ శాంపిల్ సర్వే నివేదిక నిగ్గు తేల్చిన నిజమిది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అప్పుల ఊబిలో ఉన్న కుటుంబాల శాతం మరీ ఎక్కువని తేలింది. తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 82% రైతు కుటుంబాలు అప్పుల పాలై అల్లాడుతున్నాయని అంచనా. ఆ తరువాత 75%తో తమిళనాడు, 65%తో పంజాబ్, 64%తో కేరళ, 61%తో కర్ణాటక, 55% రుణభారం మోస్తున్న రైతు కుటుంబాలతో మహారాష్ట్రలున్నాయి. రైతు కుటుంబాలు అప్పుల బాధలతో విలవిలలాడుతుంటే కుటుంబ వ్యవసాయం ఎలా అభివృద్ధి చెందుతుంది అన్న ప్రశ్నకు జవాబు చెప్పేవారే లేరు. తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, రైతులు ఏళ్లుగా వెనకేసుకుంటోంది అప్పులే. అన్నదాతల్ని రుణ రక్కసి కబంధ హస్తాల నుంచి విడిపించడం ఓ పెద్ద సవాలుగా నిలిచింది.
ప్రతి ఏటా అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకునే ఆనవాయితీ ఉంది. 1945లో ఇదే రోజున ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థను స్థాపించింది ఐక్యరాజ్య సమితి. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ స్థాపనకు గుర్తుగా 1981 నుంచి ఏటా ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అంతేకాదు ఏటా ఒక్కో ఆహార భద్రతా నినాదాన్ని తీసుకొని ఉద్యమిస్తున్నారు. తాత తండ్రుల కాలం నుంచి సాగిస్తున్న సేద్యాన్ని రైతు కుటుంబాలు విడిచిపెడితే అన్నం గింజలు ఎలా పండుతాయి? ఇన్ని కోట్ల మంది ఆకలి ఎలా తీరుతుంది? ప్రపంచవ్యాప్తంగా ఆకలితో అలమటించే వారి సంఖ్య ఏటికేడు పెరుగుతూనే వస్తోంది. 2015 నాటికి ఆకలి బారిన పడుతున్న వారిని సగానికి సగం తగ్గించాలని 1996 ప్రపంచ ఆహార శిఖరాగ్ర సమావేశం లక్ష్యంగా పెట్టుకుంది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంచనాల ప్రకారం 600 కోట్ల పైబడి ఉన్న ప్రపంచ జనాభాలో సుమారు 100 కోట్ల మందికి సరైన ఆహారం అందటం లేదు. ప్రస్తుతం బొలీవియాలో కరువు బారిన పడి సరైన ఆహారం అందక ఎన్నో పశువులు చనిపోతూ రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. మూగజీవాలు కన్ను మూస్తున్నాయంటే ఆ దేశంలో ఆహారానికి ఎంత కరువు వచ్చి పడిందో అర్థం చేసుకోవచ్చు. మన రాష్ట్ర విషయానికి వస్తే కష్ట నష్టాలకు తోడు ప్రకృతి వైపరీత్యాలు కర్షకులకు సవాలు విసురుతున్నాయి. తాజాగా హుదూద్ తుపాన్ విలయ తాండవం, గోరు చుట్టుపై రోకటిపోటు. కరువు కాటకాలకు ఆహార ధాన్యాల ధరలకు విడదీయలేని బంధం. ధరల పెరుగుదలకు పేదల ఆహార లభ్యతకు సంబంధం. ధరలు పెరిగే కొద్దీ నిరుపేదల నోట్లోకి 4 ముద్దలు వెళ్లడం కష్టమైపోతోంది. 1960ల నాటి నుంచి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాల్లో 3 రెట్లు పెరుగుదల కనిపిస్తుండగా జనాభా పెరుగుదల 2 రెట్లు మాత్రమే పెరిగింది. అంటే ప్రపంచ జనాభాకు సరిపడా ఆహారం అందుబాటులో ఉంది, కానీ అది అందాల్సిన వారికి అందకపోవడమే ప్రస్తుతానికి అసలు సమస్యగా చెప్పాల్సి ఉంటుంది. కరువులు, వరదలు, తుపాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతినడంతో పాటు భారత్, చైనా దేశాలు ఎక్కువగా తినేస్తున్నాయని చెప్పుకొచ్చారు అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్. ప్రపంచంలో ఆహార నిల్వలు సరిపోకపోవడానికి ఆయనకు దొరికిన కారణం అది. అయితే ఊబకాయలను దృష్టిలో పెట్టుకుని బుష్ చేసిన వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. ఇలాంటి వాదోపవాదాల్ని పక్కన పెట్టి ఆలోచిస్తే ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ధరలే పేదలకు తగినంత ఆహారం అందకపోవడానికి కారణమని గుర్తించారు. అమెరికాలో సైతం 10% మందికి పైగా అర్ధాకలతో అలమటిస్తున్నారంటే ఆహార కొరత తీవ్రత అర్థం చేసుకోవచ్చు. నియంత్రణ లేని ఆహార ధాన్యాల ధరలు ఆహార భద్రతను ప్రభావితం చేస్తాయి. దీంతో పాటు జీవ ఇంధనం కోసం సారవంతమైన భూముల్ని వినియోగించుకోవడం కూడా ఓ కారణమని చెప్పొచ్చు. సారవంతమైన భూముల్లో మొక్కజొన్న, చెరకు నుంచి తయారు చేసే బయోడీజిల్ ప్రజల ఆహార అవసరాలకు ఎసరు పెడుతోంది. దీంతో ఆహార ధాన్యాల ధరలు పెరుగుతున్నాయన్నది ఒక అంచనా. డెబ్బయో దశకంలో ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రపంచం మీద రుద్దిన వాణిజ్య సరళీకరణ, వ్యవస్థాగత సర్దుబాట్లు తీవ్ర ఇబ్బందులకు కారణమయ్యాయి. 90వ దశకంలో జన్యు మార్పిడి పంటలతో ప్రపంచ ఆహార సంక్షోభం మరింత ఉధృతమైంది. హైతీనే ఇందుకు అతిపెద్ద ఉదాహరణ. వరి సమృద్ధిగా పండే హైతీలో వరి పంటే కనుమరుగైపోయింది. తరువాత వరి ధరలు పెరగడంతో ప్రజలు ఆహారం కొనలేక వీధి పోరాటాలకు దిగాల్సి వచ్చింది. పశ్చిమాఫ్రికాలోని మ్యారిటానియా నుంచి బుర్కినా ఫాసో వరకు ఉన్న దేశాల్లోనూ వరి పంట సర్వనాశనమై ప్రజలు వీధుల్లోకొచ్చి ఆందోళనకు దిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఐక్యరాజ్య సమితి పేరిట ఆహార భద్రతా ఉద్యమాలు ప్రవేశపెట్టేది అగ్రరాజ్యాలే. విత్తనాల నుంచి ఎరువుల వరకు ప్రపంచాన్ని సర్వభ్రష్టత్వం పట్టించేది అవే అగ్రరాజ్యాలు. చివరికి వ్యవసాయ క్షేత్రాల్లో ప్రయోగాలు వికటించి అన్నమో రామచంద్ర అంటూ అలమటిస్తోంది ప్రపంచం. స్పెషల్ ఫోకస్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్.